My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. నగరంలో 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా పైప్ లైన్లలో ఎక్కువ భాగం పాడైపోయాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు నూతన యూజీడీ ఆవశ్యకతపై మాట్లాడారు. 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా పలు చోట్ల పైపులు పగిలిపోవడంతో డ్రైనేజ్ నీరు రోడ్లపై పొంగుతోందని ఆయన తెలిపారు. అమృత్ 2.0 పథకం లేదా యుఐడిఎఫ్ కింద తిరుపతిలో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నగర విస్తీర్ణం భారీగా పెరిగినందున నగరంలో 151 కిలోమీటర్ల కొత్త లైన్లు, 59 కిలోమీటర్లు రీమోడలింగ్తో కలిపి మొత్తం 210 కిలోమీటర్ల నెట్వర్క్ ఏర్పాటుకు 248 కోట్లు, 42,000 ఇళ్లకు కనెక్షన్ల కోసం 36 కోట్ల నిధులు అవసరమని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ కొత్త యూజీడీ నిర్మాణ ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని, పాత లైన్ల మార్పుకు దశలవారీగా మార్చిలో టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. తిరుపతి నియోజకవర్గం, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ అధ్యక్ష, అది చాలా చోట్ల పగిలిపోయి ట్రిప్పుబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ రోడ్లపై కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి అధ్యక్ష. అవన్నిటి కూడా మున్సిపల్ నిధులతో తాత్కాలికంగా రిపేర్లు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు తిరుపతి నగరం బాగా పెరిగింది, అభివృద్ధి చెందింది. దాదాపు 5 లక్షల జనాభా, మరి పక్కన 4-5 నియోజకవర్గాలు, మన సభ్యులందరూ కూడా తిరుపతిలో నివసిస్తున్నారు. యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు, తాకిడి ఎక్కువగా ఉంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, అవసరం ఉంది కాబట్టి తిరుపతిలో అమృత్ 2.0 లేదా యుఐడిఎఫ్ పథకం కింద కొత్త యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ తిరుపతికి 125 కిలోమీటర్లు కొత్త లైన్లు, 60 కిలోమీటర్లు రీమోడలింగ్తో కలిపి 185 నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు సుమారు 152 కోట్లతో అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా 42,000 ఇళ్ల కనెక్షన్ కు 36 కోట్లు కూడా అవసరం ఉంది. మొత్తం 185 కోట్ల నిధులు అండర్ గ్రౌండ్ నిర్మాణానికి అవసరం ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వంలో ఇది మన మున్సిపల్ మంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ద్వారా ప్రపోజల్ పెట్టి అమృత్ 2.0లో లేదా యుఐడిఎఫ్లోనో ఖచ్చితంగా శాంక్షన్ తిరుపతి పట్టణానికి అండర్ గ్రౌండ్ కావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. తుని టౌన్ అనేది హైవేకి ఆనుకొని ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చాలా ఒక బిజినెస్ సెంటర్ కూడా అధ్యక్ష. మన పాపులేషన్ వచ్చేసి 65,000.